సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా సరే సక్సెస్ కావాలంటే ముందుగా అఫెన్స్‌లోకి వెళ్ళాలి. లేదా అవతలి పార్టీని డిఫెన్స్‌లో పడవేయాలి. అంటే ఆత్మరక్షణలో పడవేయాలి. ఈ ప్రక్రియలో బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడిచిన 2 ఏళ్లకు పైగా సక్సెస్ అవుతున్నట్టుగా మనకు కనబడుతోంది. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ యాస్ ఆఫ్ నౌ ఈ రోజుకు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ఆత్మరక్షణలో పడేశాడాయన. కాళేశ్వరాన్ని ఎట్టి పరిస్థితిలో మేము వదిలిపెట్టమని చెప్పాడాయన. అంటే గడిచిన కొద్ది రోజులు మనం గమనిస్తే, లేదా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గమనిస్తే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పదే పదే మాట్లాడుతున్నది ఏమిటంటే, కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా గాలికి వదిలేశారు. దాన్ని పట్టించుకోవడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక ఆ ప్రాజెక్ట్ ఎందుకు పనికిరాదనే ఒక ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తోందని చెబుతూ వస్తున్న సంగతి మనందరికీ తెలుసు. ఒక రకమైన ప్రాపగండ చేస్తూ వస్తున్న సంగతి మనందరికీ తెలుసు. సో, దీనికి కౌంటర్‌గా తాజాగా దేవాదుల ప్రాజెక్టు సందర్శన సందర్భంగా రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరాన్ని మేము వదిలివేయము. కాళేశ్వరాన్ని మేము వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పాడాయన. అయితే ఇక్కడ సార్ 2, 3 డైమెన్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన బ్యారేజ్‌గా భావిస్తున్న మేడిగడ్డ బ్యారేజ్‌లో ఏదైతే ఒక పిల్లర్ కుంగిపోయిన ఘటన 2023 అక్టోబర్ ప్రాంతాల్లో జరగడం, ఆ తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన నిపుణులు గానీ, కేంద్ర జలవనరుల సంఘం నిపుణులు గానీ, ఆ బృందాలన్నీ తేల్చిందేమిటంటే, మేడిగడ్డ చాలా పెద్ద ఎత్తున దానికి మరమ్మతులు అవసరం. భారీ ఎత్తున మరమ్మతులు అవసరం అని ఆ బృందాలు చెప్పాయి. తర్వాత ఇంకొక డైమెన్షన్ ఏంటంటే, ఆ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించిన ఎల్ఎన్‌టి సంస్థ గడిచిన కొద్ది రోజులుగా దాగుడు మూతలాడుతోంది. ప్రభుత్వం ఆ సంస్థపై తీవ్ర చర్యలు తీసుకోవడానికి పూనుకున్న తర్వాత, సిద్ధమైన తర్వాత ఎల్ఎన్‌టి కూడా ఇప్పుడు దారిలోకి వచ్చినట్టుగా కనబడుతోంది. ఇదొక పాయింట్. అట్లాగే లోక్‌సభలో ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. దేశంలో అత్యంత ప్రమాదకరమైన బ్యారేజుల్లో మేడిగడ్డ కూడా ఒకటి అని తేల్చింది. మరి కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఇదొక సబ్జెక్ట్ మళ్ళీ. సో, ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ బ్యారేజులు ఏ పరిస్థితిలో ఉన్నాయో, వాటి పరిస్థితి ఏమిటో నేనిప్పుడు విమర్శలు చేయనని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా చెప్పాడాయన. దేవాదుల ప్రాజెక్టును సందర్శించినప్పుడు, ఆ ప్రాజెక్టులు నెల రోజుల్లోగా దానికి సంబంధించిన రిపేర్లు చేయాలని చెబుతూనే, ఇది దేవాదులకు సంబంధించిన రిపేర్స్, పంపుకు సంబంధించిన రిపేర్స్ చేయాలని ఆదేశిస్తూనే ఆయన కాళేశ్వరం గురించి చాలా వ్యాఖ్యలు చేశాడు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆయన చెప్పేది ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టును మహాద్భుతమని బీఆర్ఎస్ నాయకత్వం ప్రచారం చేస్తూ వచ్చింది. అయితే గడిచిన 2 ఏళ్లుగా అది వాడకంలో లేకపోయినా, చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టు వాడకంలో లేకపోయినా తెలంగాణలో ఇవాళ అత్యధికమైన వరి సాగు జరుగుతున్న రాష్ట్రంగా దేశంలోనే రికార్డు సాధించింది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న దాంట్లో ఆర్గ్యుమెంట్ ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నా లేకపోయినా ఒకటే. ఇప్పుడు ఆయన చెప్పకపోయినా మనకు అర్థమవుతున్న దాని ప్రకారం కానీ, లేకపోతే తెలంగాణలో జరుగుతున్న వరి సాగు, ఇతర పంటల విస్తీర్ణ కానీ, వీటి గురించి మనం కనుక ఒకసారి స్కాన్ చేస్తే, అంటే విశ్లేషించవలసి వస్తే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గడిచిన 2 ఏళ్లుగా ఈ మరమ్మతులు, రిపేర్లు, ఈ గొడవలు, ఈ రాజకీయ రొంపిలో కూరుకుపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన విషయం పైన నేను విమర్శలు చేయదలుచుకోనని చెబుతూనే, అట్ ద సేమ్ టైమ్ ఈ ప్రాజెక్టు పైన, అంటే మిగతా ప్రాజెక్టులన్నిటిని పడావు పెట్టి, పడవంటే పూర్తిగా వాటిని ఖాయిలా పడేసి, అంటే వాటిని నిర్లక్ష్యం చేసి, ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే 1,10,000 కోట్లకు పైగా, 1,10,000 కోట్లకు పైగా ఈ ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమిటని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కేటగిరికల్‌గా ప్రశ్నించాడు. దీనికి బీఆర్ఎస్ నాయకత్వం జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. అట్లాగే ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ఈ 3 బ్యారేజీలు కూడా ప్రమాదంలో ఉన్నట్టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. మళ్ళీ అదొక కోణం ఉంది. అంటే మేడిగడ్డ రిపేర్స్‌తో పాటుగా
ఈవెన్ సుందిళ్ళ, అన్నారం బ్యారేజ్‌ల రిపేర్లు కూడా జరగవలసిన అవసరం అయితే కనిపిస్తోంది. అదొక పాయింట్. అంటే మొత్తంగా అసలు గోదావరి జలాలకు సంబంధించిన అంశం పైన అసెంబ్లీలో చర్చ చేద్దాం రండి. ఒకరోజు మొత్తం గోదావరి జలాలపైనే అసలు గోదావరి జలాలను ఏ రకంగా వినియోగంలోకి తీసుకొచ్చారు ఆ 10 ఏళ్లలో. ఇది మన బీఆర్ఎస్ హయాంలో 2014-2023 చివరి వరకు అసలు తెలంగాణలో గోదావరి జలాలను ఏ స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చారు అని దానికి సంబంధించి చర్చ చేద్దామని ఆయన చెప్పాడు. సవాల్ విసిరాడు. ఆ చర్చకు కేసీఆర్ రావాలని కూడా ఆయన అన్నాడు. సరే కేసీఆర్ వస్తాడా రాడా అది వేరే విషయం. ఇప్పటిదాకా అటువంటి క్లారిటీ లేదు. ఈ నెల 26 లేదా 27 తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. బడ్జెట్ సమావేశాలు. ఈ సమావేశంలో ఒకరోజు పూర్తిగా గోదావరి జలాలపై చర్చకు అంకితం చేద్దామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సూచించాడు. ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు. కేసీఆర్ అయినా మరొకరైనా ఎవరైనా సరే వాళ్ళకు 10 ఏళ్ల అనుభవం ఉంది. మాకు 2 ఏళ్ల అనుభవం ఉంది పరిపాలనలో. కనుక మీరు 10 ఏళ్లలో ఇరిగేషన్ రంగం కావచ్చు, మరొక రంగం కావచ్చు, మీకున్న అనుభవాలు చెప్పండి. మీకున్న నైపుణ్యాన్ని చెప్పండి. ఒకవేళ మేము వాటి నుంచి ఏమైనా తీసుకోగలిగితే తీసుకుంటాం. మాకు ఎటువంటి భేషజాలు లేవు. ఏ రకమైన ఇంకొక రకమైన ఇగో లేదు, అహం లేదు. మేము ఖచ్చితంగా మీరిచ్చిన సలహాలు కనుక అవి మేము పాటించగలిగితే పాటించే విధంగా ఉంటే మేము పాటిస్తాం అని కూడా రేవంత్ రెడ్డి చెప్పాడు. అండ్ దేవాదుల విషయంలో ఆయన ఇంకొక విషయాన్ని కూడా బాంబు పేల్చాడు. ఇది 2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశాడు. ఓకే. దేవాదుల ప్రాజెక్ట్ ఇది గోదావరి మీదనే అది కూడా. అయితే 2001 నుంచి ఇవాళ 2026లో ఉన్నాం. అంటే 25 ఏళ్లుగా ఆ ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఉన్న చందంగా తయారైంది. దీనికి ఎవరు బాధ్యులు? మధ్యలో 10 ఏళ్ల పాటు అంటే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకవర్గం చేసిందేమిటి? దేవాదులను ఎందుకు వాళ్ళు పడవ పెట్టారు? ఎందుకు పూర్తి కాకుండా చేశారు? ఇప్పుడు మేము దాన్ని పూర్తి చేయాలంటే నిధుల కొరత ఉంది. దీనికి సంబంధించి ఇంకేమైనా భూసేకరణ వగైరా ఉంటే వీటన్నిటి కూడా మేము క్లియర్ చేస్తామని చెప్పాడు. ఈ మార్చిలోనే అవసరమైతే దీనికి సంబంధించిన మొత్తం నిధులు మంజూరు చేయడానికి సిద్ధమని కూడా ఆయన చెప్పాడు. అలాగే ఈ సెషన్స్‌లోనే ఒకరోజు కంప్లీట్‌గా ఈ దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని ఎమ్మెల్యేలు అట్లాగే ఇతర ప్రజాప్రతినిధులు, మంత్రులతో అసెంబ్లీలోనే కమిటీ హాల్‌లో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. అయితే నేను ఈ వీడియోలో చెప్పినట్లుగానే కాళేశ్వరం ప్రాజెక్టు పైన పెద్ద ఎత్తున అసెంబ్లీలో దుమారం మళ్ళీ చెలరేగే అవకాశాలైతే కల్పిస్తున్నాయి. ఇది రేవంత్ రెడ్డి చెప్పిన విషయాలను బట్టి గానీ, మనకు అక్కడ దేవాదులకు సంబంధించిన విషయాలు గానీ, మొత్తం గోదావరి జలాల వినియోగానికి సంబంధించిన అంశం చర్చకొచ్చినప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని డిఫెన్స్‌లో పడవేయదగిన మొత్తం సమాచారం, వివరాలన్నిటిని కూడా రేవంత్ రెడ్డి కంప్లీట్‌గా స్టడీ చేసినట్టు కనబడుతోంది. ఆయన మొత్తం అధ్యయనం చేశాడు. కృష్ణా జలాలు, గోదావరి జలాలు, ఈ జలాల్లో నిజానికి మనకు రావాల్సిన వాటా ఎంత? ఆ వాటా రాకుండా జరిగిన పనులేమిటి? వాటిని వినియోగంలోకి రాకుండా బీఆర్ఎస్ హయాంలో జరిగిన నిర్లక్ష్యం ఏమిటి? వీటన్నిటికి సంబంధించి ఆయన పూర్తిగా స్టడీ చేసినట్టు కనబడుతోంది. ఈ అసెంబ్లీ సమావేశంలో కాళేశ్వరం కావచ్చు, గోదావరి జలాల వినియోగం కావచ్చు, వీటిపైన వేడిగా చర్చ జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.